వస్తుంది అనుకోకండి. ప్రతిరోజు వస్తుంది ఫ్రైడే వరకు. యెస్. ఈ షో గురించి ఏమన్నా చెప్పాలనుకున్నా, లేకపోతే నన్నేమైనా క్వెషన్స్ అడగాలనుకున్నా వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో దీపా చౌదరి అని టైప్ చేయండి. వచ్చేస్తుంది నా ఐడీ. అక్కడ మెసేజెస్, క్వెషన్స్ పోస్ట్ చేసేయండి. అది మాత్రమే కాదు, స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి మీకిష్టమైన సాంగ్ లేదా ఎవరికైనా డెడికేట్ చేయాలనుకున్నా కూడా అడిగేయొచ్చు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాము. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అక్క. ఎవరు? సాయి. సాయి, బాగున్నావా? బాగున్నాను. అయితే నీ హాలిడేస్ అయ్యేంత వరకు నాకు కాల్ వస్తుందన్నమాట. అంతేనా? అవునక్క. ఓకే. ఏంటి బ్రేక్‌ఫాస్ట్ అయిందా? అయిందక్క. నీకు దైవభక్తి ఉందా? డివోషనలా? టెంపుల్స్‌కెళ్తావా? ఇవాళ టెంపుల్స్‌కి ముక్కోటికి వెళ్ళొచ్చాను. అబ్బో! అవునా? ఏంటి విచిత్రం. ఏదో ఇంత మా అమ్మ మార్నింగ్ తీసుకెళ్ళింది. లేచి వెళ్ళొచ్చావా? వెరీ గుడ్. మా అమ్మ తీసుకెళ్ళింది. ఓహో! మమ్మీని తీసుకెళ్ళడానికి ఎస్కార్ట్ చేస్తూ వెళ్ళి అక్కడ దేవుడిని చూసి లోపలికెళ్ళావా? అవునక్క. ఓకే. మీకు కూడా ముక్కోటి ఏకాదశి నీకు కూడా బెస్ట్ విషెస్. అండ్ నీకు కాదు, బాగా చదువు రావాలని కోరుకుంటావా, లేకపోతే జాబ్ కొట్టాలని కోరుకుంటావా? జాబే. జాబే. అంతే, ఫైనల్ గా గోల్ అందరికి అదే, అంతేనా? అవునక్క. ఓకే. ఏంటి రోజు ఎవరి పాట కావాలి? నాక అయిందక్క. అబ్బా, నిన్న మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఓహో, నా ఫేవరెట్ సాంగా? కొంచెం వైబ్ ఉండాలా? ఓకే. ఓకే సాయి, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో అక్క, గుడ్ మార్నింగ్. హాయ్ బబ్లు. నువ్వు పాట ఇప్పుడు ప్లే చేసింది చూసావా, డైరెక్ట్ కాల్ చేసావా? అంటే చూడలేదు, ఇంతకుముందు చేశాను. చేస్తే లైన్ ఉందన్నారు. అయితే ఓకే, మిస్ అయ్యావు. చెప్పు. ముక్కోటి ఏకాదశి కదా, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీకు. అబ్బా, థ్యాంక్ యూ. నువ్వు చెప్తుంటే ఎంత బాగుందో, భలే తెలుసుకున్నావే. లేదు, యాక్చువల్లీ ఈ రోజు టెంపుల్ కి వెళ్ళలేదు. మనకి మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా, లైవ్ కాబట్టి నాకు కుదరదు. అవునవును, గేమ్ చేంజర్ మూవీ కూడా రిలీజ్ అయింది ఇవాళ. అంతే కదా. సంక్రాంతికి వస్తున్నాం టాక్ లేదా? పాడాలనుకుంటున్నాను. ఓకే. మన వెంకటేష్ గారి సంక్రాంతి మూవీ ఉంది కదా, దాంట్లో చెప్పాలి. ఓకే. ఆనందాలి ఓ, ఆ సంక్రాంతి. ఓకే. అనురాగాలి ఎండిపోవ గుండెలో మమతల మాలలు తీర్చి ముంగిట ముగ్గులు చేసి బొమ్మల కొలువై చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. ఇట్స్ వండర్ఫుల్ సాంగ్. ఇది సంక్రాంతి సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్. అసలు సంక్రాంతి సినిమా అంటే అప్పట్లో చాలా. అంతే కదా, అప్పుడు సంక్రాంతి ప్రోగ్రామ్స్ ఏ ఉంటే వాటికి అన్నింటికి ఇదే సాంగ్ అటాచ్ చేసేవాళ్ళు. నా మాట వినడం తెలుగు, అసలు తెలుగుదనం అంటే ఈ సినిమాలో ఈ సంక్రాంతి. నీకు బాగా నచ్చేసింది పాట అని అర్థమైంది బబ్లు. నైస్ టాకింగ్ టు యూ. ప్రతిరోజు డెడికేటెడ్ గా కాల్ చేయడం, ఒక పాట పాడడం నీకే సాధ్యం అవుతుంది. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్. హాయ్, అనురాధ గారు. హాయ్, నమస్తే. మీకు ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ. తెలియజేయండి. వాయిస్ కొంచెం లో వస్తోంది. ఇప్పుడు బయటికి వచ్చండి. ఓకే. ఏదో మాట్లాడారు. నా తరఫున మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి జీవ గారు, ఈ రోజు ఏదో పాట పాడతా అన్నట్టు గుర్తొస్తుంది నాకు. దేవుడి పాట. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాను. కాదు, సుప్రభాతం పాడొచ్చుగా. సుప్రభాతం పాడొచ్చుగా. వెంకటేశ్వర స్వామి గురించి అన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి గురించే ఒక అదే క్లియర్ గా పాటలో ఉంటదన్నమాట. ఓకే. తిరుమల వాస శ్రీ వెంకటేశ
హరి హరి గోవింద తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద సప్తగిరులపై వెలసిన స్వామి కలియుగ దైవమువే బాలాజీ కలియుగ దైవమువే ఆపద ముక్కుల వాడారమణ ఆదుకునే స్వామి ఆపద ముక్కుల వాడారమణ ఆదుకునే స్వామి నీ పదదయములు కాంచిన వారికి తొలగును పాపములే గోవింద తొలగును పాపములే మెట్టు మెట్టుకు గోవిందంటూ నీ సన్నిధి చేరి మెట్టు మెట్టుకు గోవిందంటూ నీ సన్నిధి చేరి నీ దర్శనమే చేసిన వారికి కలుగును సౌఖ్యాలే ఓ శ్రీహరి కలుగును సౌఖ్యాలే. ఓకే దివ్య గారు. వావ్, చాలా బాగా పాడారు. అవునా, థ్యాంక్ యూ. నాకు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో దర్శనం చేసుకున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే సీరియస్లీ అందరికి. ఎన్నిసార్లు వెళ్ళారు దర్శనానికి? నాకైతే గుర్తున్నసరికి అయితే ఒక 15-16 టైం వెళ్ళిందా మేబీ. ఓ, చాలా సార్లు విజిట్ చేశారు అయితే. ఎగ్జాక్ట్లీ వీలైనంత వరకు ఎవ్రీ ఇయర్ కాకుండా 2 years ఒకసారి వెళ్తాం. ఓకే ఓకే. చాలా బాగుంటది. అక్కడ ప్లేస్ కి వెళ్ళేసరికి ఎంత ప్రశాంతం అనిపిస్తుంది అంటే మనసు. అసలు దేవుడి ముందుకి వెళ్ళేసరికి ఇంకొక సేపు కొద్దిగా దేవుడి ముందు నిలబడితే బాగుంటుంది. తొందరగా వెళ్ళండి అంటారు దేవుడి ముందరికి వెళ్ళేసరికి. ఒక నిమిషం ఆండకు దూరం నుండి వచ్చిన అనుకుంటుంది. కొంచెం నేను ఒక 2 minutes కొద్దిగా అట్లీస్ట్ సైలెంట్ గా నిలబడతా. ఓకే, వెరీ నైస్. తిరుపతి లడ్డు గురించి చెప్పాలంటే ఎంత అసలు అమృతం తిన్నట్టే ఉంటది. సీరియస్లీ ఎంత బాగుంది, నాకు చాలా ఇష్టం అసలు. సూపర్ అనురాధ గారు, నైస్ టాకింగ్ టు యూ. ఈరోజు ముక్కోటి ఏకాదశి, మొత్తం దేవుడి గురించి గోవిందుడి గురించి పాట పాడారు, చక్కగా అన్ని చెప్పారు. బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాము. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. హాయ్ రఘు. ఎట్లున్నావు అక్క? ఈ రోజుకి నిన్నటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రఘు, అలానే ఉన్నా. ఒక పొదుపు కథ అడుగుతక్క నిన్ను. ఓకే, అడుగు. మోము ఉండదు కానీ బొట్టు మాత్రం పెట్టుకుంటుంది, ఏంటది? మళ్ళీ అడుగు. మోము ఉండదు కానీ మోము ఉండదు, బొట్టు పెట్టుకుంటుంది. పెట్టుకుంటదా? ఆ, ఇదేదో ట్రిక్కీగా ఉంది, ఎప్పుడు వినలేదు యాక్చువల్ గా. నేను క్లూ ఇస్తావా? ఆ, రోజు చూస్తాం దాన్ని. రోజు చూస్తామా? ఉమ్, అర్థమా? ఆయక్క. రోజు చూస్తాము. ఆకాశం చందమామ? కాదక్క. ఆకాశం సూర్యుడా? చాలు. తెలీదు, చెప్పే. కడప అక్క. ఆ కడప. గడపనా? ఆ, ఓకే, మోము ఉండదు గాని బొట్టు ఉందిగా, అదే మోము. గడపే మోము. ఓన్లీ బొట్టు వెళ్తాం కదా అక్క. ఓకే, సరే, యాక్సెప్టెడ్. అక్క, ఆ నీ డ్రెస్ మంచిగా ఉంది అక్క. థ్యాంక్ యూ. పాట పాడుతున్నావా ఈరోజు? డైలాగ్ చెప్తున్నావా? డైలాగ్. ఓకే, చెప్పు. ఓ మా అందమై ఓ దేవుడా, నాకు ఉండడానికి అన్ని చావు, ఎందుకు నాకు మా దీపక్క లాంటి బంగారమైన అక్కని ఎందుకు ఇచ్చావు? రఘు, సొంత కవిత్వం బానే అల్లుతున్నావు రోజు ఏదో ఒకటి. బాగుంది. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ గుడ్ డే.